హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కొలువులు ఇన్ఫర్మేషన్స్. ఫ్రెండ్స్, మీకోసం అయితే నేను మరో కొత్త నోటిఫికేషన్తో అయితే మీ ముందుకు వచ్చాను. ఫ్రెండ్స్, అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకోసం అయితే నేను రెడీ చేస్తున్నాను. చూస్తున్న వాళ్ళు లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. లైక్ చేయండి నా వీడియోస్ని. ఫ్రెండ్స్, మన సికింద్రాబాద్ జోన్లో రైల్వే సంస్థ నుంచి అతి భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. ఇది దాదాపు ఒక 6 years తర్వాత ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ నోటిఫికేషన్ అయితే వదులుకోవద్దు. మొత్తం క్లియర్గా ఇన్ఫర్మేషన్ చూసుకొని తెలుసుకోండి. అండ్ ఎట్టి పరిస్థితుల్లో ఈ జాబ్ని అయితే వదులుకోకండి. ఎందుకంటే 10th బేస్తో ఉంది కాబట్టి ఎలాంటి ITI సర్టిఫికేట్ అవసరం లేదు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. సో మీరు జాబ్ కొడతారని ఆశిస్తున్నాను. అండ్ ఎవరు కూడా ఈ ఇన్ఫర్మేషన్ మిస్ కావద్దనే ఉద్దేశంతో నేను ముందుగానే రిక్రూట్మెంట్ సంబంధించిన డీటెయిల్స్ మొత్తం రెడీ చేశానండి. రైల్వే గ్రూప్ డి ఉద్యోగాలు సాధించడం మీ లక్ష్యం అయితే కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే దీనికి సంబంధించిన డీటెయిల్స్ చాలా ఉన్నాయి మన దగ్గర. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని క్లుప్తంగా క్లియర్గా మొత్తం అయిపోయినంత వరకు చూడండి. మీకు జాబ్ గురించి మొత్తం డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. మీరు ఎక్కడ మిస్ చేయకండి. ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఇది భారీ నోటిఫికేషన్ కాబట్టి. సో మీకు పాయింట్ టు పాయింట్ వైజ్ మొత్తం క్లుప్తంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు మిస్ అవ్వకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. కంపల్సరీగా మీ కామెంట్స్కి అయితే రిప్లై అయితే ఇస్తానండి. సో డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఈ జాబ్కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ చూసుకున్నట్టయితే, సో ఫ్రెండ్స్, ఈ రైల్వే ఉద్యోగాలకి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలంటే డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 22 అండి. ఈ మంత్ అంటే రేపటి నుంచి అప్లికేషన్ చేసుకోవాలి. 23rd January నుంచి 22nd February వరకు అయితే మనకైతే ఛాన్సెస్ ఉన్నాయి అప్లికేషన్ చేసుకోవడానికి. ఎడిట్ ఆప్షన్ వచ్చేసి 25th February నుంచి March 6th వరకు అయితే మనకి అప్లికేషన్లో ఎడిటింగ్ ఆప్షన్ అయితే ఇచ్చాడు ఛాన్సెస్. సో ఈ రైల్వే ఉద్యోగాలకు మనం అప్లై చేయడానికి ఉండాల్సిన ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే దీంట్లో జనరల్ ఓసీ అభ్యర్థులకు అయితే 18 to 36 years అండి. ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 13 years ఇచ్చారండి. SC/ST వాళ్ళకి 41 years వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు PWDకి చెందిన వాళ్ళు అంటే అంగవైకల్యం కలిగిన వాళ్ళు అయితే 46 years వరకు అప్లై చేసుకోవచ్చండి. సో ఈ పోస్టులకు ఒకవేళ మీరు సెలెక్ట్ అయినట్టయితే Level 1 ప్రకారం అంటే మనకి ఇక్కడ ప్రజెంట్ 7th CPC పే ప్రకారం చూపిస్తున్నాడు. ఇక్కడ చూపిస్తున్నారు 18,000 అని బేసిక్ పే అని చూపిస్తున్నాడు. కానీ ఇక్కడ అన్ని రకాల అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపు మనకు 40,000 జీతం అయితే వస్తుందండి, పే స్కేల్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, మనం ఇక జాబ్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఇక్కడ పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే PWD, ఫీమేల్, ట్రాన్స్జెండర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, SC/ST, మైనారిటీ, ఇక్కడ అందరు కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళకి, రిజర్వేషన్ సంబంధించిన వాళ్ళకి 250 రూపీస్ అనేది ఫీజు అయితే ఇచ్చాడండి. మిగతా కేటగిరీ వాళ్ళకి 500 రూపీస్ ఫీజు అయితే ఇక్కడ మెన్షన్ చేశాడు. మళ్ళీ వాళ్ళు మనకి రీఫండ్ అయితే చేస్తారండి. ఇక్కడ 250 రూపీస్ ఫీజు చేసిన వాళ్ళకి 250 రూపీస్ రీఫండ్ చేస్తారు. అండ్ 500 రూపీస్ ఫీజు అప్లికేషన్ ఫీజు చేసుకున్న వాళ్ళకి 400 రూపీస్ అయితే మనకి రీఫండ్ అనేది చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఇక్కడ ఫీ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశాడండి. ఫ్రెండ్స్, ఈ రైల్వే ఉద్యోగాలకు సంబంధించి మీకు సెలక్షన్లో భాగంగా మెడికల్ స్టాండర్డ్స్ని కూడా చూడడం అయితే జరుగుతుంది. మనము దీంట్లో భాగంగా మనకి ఐసైట్కి సంబంధించిన ఎన్నో అంటే మనకి చాలా రకాల ఉద్యోగాలు ఉంటాయి. ఏ ఉద్యోగానికి కొన్ని సపరేట్గా విజువల్స్ అయితే ఉంటాయండి. ఆ విజయాన్ని బట్టి మనం విజయం ఉండాలని చూపిస్తున్నాడు ఇక్కడ. సో ఇక్కడ కేటగిరీస్ చూసుకున్నట్టయితే సో వాటిని కేటగిరీస్ వైజ్గా చూపిస్తున్నాడు. అంటే ఇవి అన్ని పోస్టులకు ఒకే విధంగా ఉండవు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే A1, A2, B1, B2, A3 అని ఇక్కడ డివైడ్ చేశాడు కేటగిరీస్. ఇక్కడ చూసుకున్నట్టయితే C1కి సంబంధించి మెడికల్ స్టాండర్డ్ ఏంటంటే డిస్టెన్స్ విజన్ చూసుకున్నట్టయితే 6/12, 6/18 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ అని ఇచ్చాడు. ఇక్కడ నియర్ విజన్ చూసుకున్నట్టయితే SN 0.6 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ వెన్ రీడింగ్ ఆర్ క్లోజ్ వర్క్ ఇన్ రిక్వైర్డ్ అని ఇచ్చాడు. అలాగే మీకు ఇక్కడ ఎలాంటి టెస్ట్లు అయితే ఉండవు ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం A2కి సంబంధించిన చూసుకున్నట్టయితే డిస్టెన్స్ విజన్ 6/9 అండ్ 6/9 వితౌట్ గ్లాసెస్ ఇచ్చాడు ఓన్లీ. అంటే ఇక్కడ కలర్ విజన్, నైట్ విజన్, మెసోపిక్ విజన్ అని ఇచ్చాడు డిఫరెంట్గా. ఇవన్నీ పాస్ అవ్వాలని చెప్తున్నాడు. సో ఇవన్నీ పోస్టులను బట్టి మనకి ఈ విజన్ టెస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్. అయితే ఈ యొక్క జాబ్ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టుల గురించి చూసుకున్నట్టయితే వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ గురించి మనం తెలుసుకున్నట్టయితే రైల్వే శాఖలో మొదటిసారిగా క్వాలిఫికేషన్కి సంబంధించి
మనకి ఇక్కడ మార్పులు అయితే చేయడం జరిగింది. అంటే అన్ని కేటగిరీస్ వాళ్ళకి సమాన అవకాశాలు అయితే కల్పిస్తున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ. మనకి ఇక్కడ ఉండాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. సో అలాగే ఐటీఐ చేసిన వాళ్ళకు కూడా ఇక్కడ ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ ఛాన్స్ అయితే ఇస్తున్నాడు. ఈ నోటిఫికేషన్లో చూసుకున్నట్టయితే ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయని ఇక్కడ చూస్తున్నాము. రైల్వేకి సంబంధించి గ్రూప్ డి లెవెల్ 1 పోస్టులకు సంబంధించిన వాటిలో మనకి ఇక్కడ అసిస్టెంట్ వర్క్షాప్ మెకానికల్ సంబంధించి, అసిస్టెంట్ బ్రిడ్జ్ ఇంజనీరింగ్ సంబంధించి, అసిస్టెంట్ అండ్ వ్యాగన్ మెకానికల్ సంబంధించి, అసిస్టెంట్ లోకో షెడ్ మెకానికల్ సంబంధించి, అసిస్టెంట్ లోకో షెడ్ ఎలక్ట్రికల్కి సంబంధించి అండ్ అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్కి సంబంధించి. అంటే ఫ్రెండ్స్ ఇవన్నీ డిపార్ట్మెంట్లు అనమాట. ఈ డిపార్ట్మెంట్లో మనకి వేకెన్సీస్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇలా చాలా రకాల వేకెన్సీస్ అయితే అసిస్టెంట్ సంబంధించినవి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అంతేకాకుండా ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ 4కి సంబంధించిన ఇంజనీరింగ్ విభాగంలో కూడా మనకి ఇక్కడ వేకెన్సీస్ అయితే ఇచ్చాడు. అలాగే ట్రాఫిక్కి సంబంధించి పాయింట్స్మెన్ బి కేటగిరీకి సంబంధించినవి అయితే ఇక్కడ చూపిస్తున్నాడు. ఇలా చాలా రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేశారు ఫ్రెండ్స్ రైల్వే సంస్థ నుంచి. సో ఇక్కడ చూసుకోవచ్చు మెడికల్ స్టాండర్డ్స్ అనేది ఏ విధంగా ఉండాలనో ఇక్కడ పోస్టుల వారిగా ఇచ్చాడు. C1, B1, C1, A3 అని ఇక్కడ ఇచ్చాడు. సో మీరు అన్నీ కూడా ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనకైతే రైల్వే శాఖ మనకు 10th క్లాస్ బేస్తో ఇన్ని నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేసింది. ఇక్కడ చూసుకున్నట్టయితే రిక్రూట్మెంట్ టెస్ట్లో భాగంగా అన్నీ కూడా కంప్యూటర్ బేస్లో టెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. దాని తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీస్ టెస్ట్ అనేది ఉంటుంది. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఒకటి ఉంటుంది. అవన్నీ అయిపోయినాక మనకు పోస్ట్ అనేది కల్పిస్తారు. సో ఈ ఎగ్జామినేషన్కి సంబంధించిన సెంటర్ చూసుకున్నట్టయితే ఓన్లీ మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఇంకోటి ఏంటంటే ఇది లాంగ్వేజ్ కూడా తెలుగులోనే ఉంటుంది. మన తెలుగులో కూడా ఎగ్జామినేషన్ అనేది రాసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే మొత్తం మనకి ఈ జనరల్ సైన్స్ నుంచి 25 మార్క్స్ ఇస్తున్నాడు. మ్యాథమెటిక్స్ నుంచి 25 ఇచ్చాడు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 ఇచ్చాడు. జనరల్ అవేర్నెస్ నుంచి అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 మార్క్స్ ఇచ్చాడు. టోటల్ వచ్చేసి మనకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 ఇచ్చాడు. మొత్తం మనకు 90 minutes టైం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే నెగిటివ్ విధానం వచ్చేసి 1/3 అని ఇక్కడ ఇచ్చాడు. ఎవరైతే ఎగ్జామినేషన్ పాస్ అవుతారో వాళ్ళకి ఫర్దర్గా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో మేల్స్కి సపరేట్గా ఫీమేల్స్కి సపరేట్గా అనేది కండక్ట్ చేస్తారండి. ఇక్కడ అబ్బాయిలకు వచ్చేసి 35 kgs ఉన్నటువంటి ఇసుక బస్తా ఒక 100 మీటర్లు 2 నిమిషాల్లో రన్నింగ్ చేసుకుంటూనే వెళ్ళొచ్చు. అలాగే ఇంకో టెస్ట్ వచ్చేసి 1000 మీటర్స్ 4 నిమిషాలు 15 seconds వెళ్ళాలి ఫ్రెండ్స్. సేమ్ అమ్మాయిలకు సంబంధించి చూసుకున్నట్టయితే 20 kgs ఇసుక బస్తా అనేది 100 మీటర్స్ 2 minutesలో చేంజ్ చేయాలండి. 1000 మీటర్స్ అనేది 5 minutes and 40 secondsలో కంప్లీట్ చేయాలి. వీళ్ళకు కూడా టెస్ట్లలో ఒక ఛాన్సే ఇస్తారు ఫ్రెండ్స్. తర్వాత డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్ చేసేసి మనకు పోస్టింగ్ అయితే కల్పిస్తారు. అండ్ ఎలాంటి ఇంటర్వ్యూస్ అయితే ఉండవు ఫ్రెండ్స్. అలాగే ఈ రైల్వే జోన్లో వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే మనం పరిశీలించినట్టయితే కనుక సౌత్ సెంట్రల్ సికింద్రాబాద్ రైల్వే జోన్లో మనకు లెవెల్ డి సంబంధించిన వేకెన్సీస్ చూసుకున్నట్టయితే పోస్టులు మొత్తం వచ్చేసి 2350 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి అన్ని రకాల కేటగిరీలకు సంబంధించిన వాళ్ళకి చెందుతాయి. జనరల్ కేటగిరీస్ అండ్ UR, SC, ST, OBC, EWS అండ్ CCAA వీళ్ళకు ఒక 327 పోస్టులు అయితే కల్పించారు. అంటే CCA అంటే చాలామందికి తెలియదు ఫ్రెండ్స్. ఇది ఒక సర్టిఫికేట్ అనమాట. సర్టిఫికేట్ రైల్వేకి సంబంధించిన వాళ్ళు కల్పిస్తారు. వీటిది ఒక సేమ్ జాబ్లా ఉంటుందన్నమాట. దీని గురించి మీకు ఒకసారి మీరు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని గురించి మీకు సపరేట్గా ఒక వీడియో చేస్తాను. అండ్ అలాగే ఇక్కడ PWDకి సంబంధించిన వాళ్ళకి కూడా సపరేట్గా పోస్టులు అయితే కేటాయించారు ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకి ఇక్కడ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే ఇక్కడ చూపిస్తున్నాడు టోటల్గా మనకి ఎన్ని ఉన్నాయి ఏందనేది. అలాగే మనకి ఓన్లీ మనకి సికింద్రాబాద్ జోనే కాకుండా ఇండియా వైజ్గా చాలా జోన్లలో మనకి వేకెన్సీస్ అయితే రిలీజ్ అయ్యాయి ఫ్రెండ్స్. సో ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇండియా వైజ్గా వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి ఓకే, బట్ మన జోన్లో అప్లై చేసుకున్నాక వేరే జోన్లో అప్లై చేసుకోవడానికి వీల్లేదు. ఏదైనా ఒక జోన్లో మాత్రమే అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి. సో వేరే జోన్లో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే చూసుకోండి. వేకెన్సీస్ అయితే అందులో కూడా చాలా బాగా ఇచ్చాడు. ఇక్కడ చూపిస్తున్నాను, ఒకసారి మీరు కూడా ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. ఇండియా వైజ్గా టోటల్గా 33,000 పైగానే వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు.
సో మనకి ఇక్కడ రైల్వే శాఖ నుంచి అధికారికంగా రిలీజ్ అయినటువంటి గ్రూప్ డి లెవెల్ 1 పోస్టులకు సంబంధించి టోటల్ మనకి ఇక్కడ ఏ వర్క్ చేస్తారు, ఎలా చేస్తారు అనేది మొత్తం ఇక్కడ చూపిస్తున్నాడు. అంటే ఇక్కడ పిక్చర్స్ అయితే ఉన్నాయి. అటువంటి జాబ్స్ అయితే మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనం ఏదైనా ఒక జోన్కి మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. మల్టిపుల్ జోన్లకు అప్లికేషన్ చేసుకోవడానికి వీలుండదు. అయితే ఇక్కడ చూపిస్తున్న టోటల్గా 32,438 వేకెన్సీస్ అయితే ఇక్కడ మనం చూస్తున్నాం ఫ్రెండ్స్. రైల్వే నుంచి 6 సంవత్సరాల తర్వాత గ్రూప్ డి లెవెల్ 1 వేకెన్సీస్ అయితే ఇక్కడ మనకి విడుదల చేశాడు. సో మీరు ఎవరు మిస్ అవ్వకండి. ఇది మంచి పే స్కేల్ కలిగిన జాబ్ కాబట్టి మీ అందరూ మీరు జాబ్ కొడతారని ఆశిస్తున్నాను. ఎవరైతే టెన్త్ పాస్ అయిన వాళ్ళు, 10th స్టాండర్డ్స్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. సో దాదాపు 34 ఇయర్స్ వరకు మనకైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. సో మీరు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్, మీరు జాబ్ కొడతారని ఆశిస్తున్నాను. అలాగే నా వీడియోస్ చూసిన వాళ్ళు తప్పకుండా నా వీడియోస్ని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది, షేర్ చేయండి. థ్యాంక్ యూ.